పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత డబ్బుతో సేవలు అందించారని గుర్తు చేశారు. వైసీపీ వాళ్ళు అధికారం తమ హక్కుగా భావించి తాము రాజులం అనుకుంటూ ప్రజలను బానిసల్లా చూసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారని నాగబాబు పేర్కొన్నారు. ఇది ఆయన 17 సంవత్సరాల మానసికంగా శారీరకంగా చేసిన శ్రమ అండి. సో 17 సంవత్సరాల పాటు ఆయన చేసిన శ్రమకి ఇది ఒక చిన్న రివార్డ్ అంతే. రాష్ట్రంలో అయితే మాత్రం కంపల్సరీగా టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఎమ్మెల్యేస్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం పొంగిపోయింది లేదు. 2019లో ఓడిపోయినప్పుడు కుంగిపోయింది లేదు. నాకు ఏ ఆడంబరాలు ఇష్టం లేదు, ఎటువంటి నీకు ఇష్టం లేదు, డైరెక్ట్గా వెళ్ళి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి. సో ఆయన ఫోకస్ చేయాల్సిందే ఏ నియోజకవర్గం ప్రజలైతే ఆయనకి 70,000 ఓట్లు పైగా ఆయనకి మెజారిటీ ఇచ్చారు. ముందు ఆ ప్రజల కోసం చూసుకుంటూనే రాష్ట్రం యొక్క శ్రేయస్సును కూడా చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రాన్ని ప్రాక్టికల్గా ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ అమలు పరిచేదానికి కృషి చేస్తారు. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళలాగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి వ్యవహారం కాదు. ఇది బాధ్యతతో కూడిన వ్యవహారం. అంటే వైసీపీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అధికారం అనేది ఒక హక్కులాగా, మేము ఇచ్చేవాళ్ళం మీరు పుచ్చుకునేవాళ్ళు లాగా. అంటే ఒక నిరంకుశుడైన రాజు, వాళ్ళ మీద ఆధారపడే ప్రజలు, అలాంటి కాన్సెప్ట్లే లేదు. మేము ఇట్లా కాదు. ప్రజలకి నేను రాజుని అనే భావం వైసీపీని. ఇక్కడ ప్రజలు మాకు రాజులు, వాళ్ళకి మేము సేవకులం అనుకునేటువంటి భావంతో పనిచేసేది కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రజల అవసరాలను తెలుసుకొని మ్యాక్సిమం విత్ ఇన్ గివెన్ సర్కమ్స్టెన్స్లో ఎంతవరకు